మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కనికరం గల మా గొప్ప తండ్రి, ఈ చిన్న తరుణం అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము. రాత్రంతా మంచి నిద్రను అనుగ్రహించి హృదయ కాలంలో మళ్ళీ నిన్ను ధ్యానించే భాగ్యం అనుగ్రహించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. నేను మరి సండే స్కూల్లో మరి ఈ పరిస్థితులను బట్టి మేము ఈ విధంగా జరుపుకుంటున్నందుకు కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాము. నేను ఈ విధంగా వాక్యం వింటున్న చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించి వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి, మా కుటుంబాలకందరికీ మీరు తోడినడగా ఉండండి తండ్రి. మరి కరోనా వైరస్ నుంచి మీ సన్నిధికి వచ్చిన విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించి వారికి ఆదరణ కలిగించండి తండ్రి. అలాగే తండ్రి, మరి ఈ కార్యక్రమంను నడిపిస్తున్న వైస్ సూపరింటెండెంట్ను మీరు దీవించి ఆశీర్వదించి మరి ఈ కార్యక్రమం అంతటను మీరే ఆది అంతమై నడిపించుకుంటారని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Hello friends, I'm K. Suhani. I'm from Hiranmaya Auntie's class. Hi friends, I'm K. Sushani. I'm Sushmita teacher's class. Let us sing and dance Sunday school songs. Praise the Lord, my name is Kevina Madhuka. I am singing a song. Na sneham Yesutone, na gamyam Kristulone, na sneham Yesutone, na gamyam Kristulone, na తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు, నా హితులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరువాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు, నా హితులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరవాడు, నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే, నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. Hello friends, I'm K. Suhani. I'm studying Hiranmaya Auntie's class. Today I'm singing Nito Samamevaru song. Let's start. Nito Samamevaru, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము తన ధాన్యాందులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసాంద్రములు ఒక
వెరసిన నిన్ను తాకగలవా? నీళ్ళ జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడు. నీళ్ళ జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థ సిలువ మరణముంది, తిరిగి లేచిన దైవ నరుడెవ్వడు? నీలా పరిశుద్ధుడైన దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడు. నీలా పరిశుద్ధుడైన దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నేను వెదకాకుండా నాకు దొరికితివి, నే ప్రేమింపకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలను తరచు రేపితిని, నన్నెంతో సాహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన, నీవేగా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన, నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? థ్యాంక్ యూ. Hello friends, I'm K. Sushani. In Sunday school, I'm from Sushmita teacher's class. Today I'm singing a Telugu song that is Kannulundi Chudaleva Yesu Mahimanu. Let us start that song. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, కాళ్ళుండి నడవలేవా యేసు బాటలో. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, కాళ్ళుండి నడవలేవా యేసు బాటలో. చెడును చూడకుండా నీ కనులను, చెడును పలకకుండా నీ నాలుకన్, చెడును వినకుండా నీ చెవులను, చెడులో నడవకుండా నీ కాళ్ళను. దూరముగా ఉండు ఓ సోదరి, దూరముగా ఉండు ఓ సోదరా, దూరముగా ఉండు ఓ సోదరి, దూరముగా ఉండు ఓ సోదరా. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, కాళ్ళుండి నడవలేవా యేసు బాటలో. దుష్టుల ఆలోచన చెప్పున నడవక సాగుమా నీ యాత్రలో, పాపుల మార్గమందు నీవు నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుమా ఓ సోదరి, కూర్చుండకుమా ఓ సోదరా, కూర్చుండకుమా ఓ సోదరి,
కూర్చుండకుమా ఓ సోదరా, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, కాళ్ళుండి నడవలేవా యేసు బాటలో. థ్యాంక్ యూ. Hello friends, I'm K. Suhani. Hi friends, I'm K. Suhani. Today we are going to dance Na Priyoda Na Priya Yesu song. Let's start.
opportunity. I thank Sunday School Superintendent Suchitra Aunty, Vice Superintendent Sharon Michael Uncle, Secretary Anil Nadan Uncle, Pastors Pascal Prakash Uncle, Sajivan Uncle, teachers, volunteers and each and everyone. Thank you. Praise the Lord. This is Alex Matthew. I am going to recite Psalms 103. Bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits. Who forgives all your iniquities, who heals all your diseases, who redeems your life from destruction, who crowns you with loving kindness and tender mercies, who satisfies your mouth with good things, so that your youth is renewed like the eagles. The Lord executes righteousness and justice for all that are oppressed. He made known his ways unto Moses, his acts unto the children of Israel. The Lord is merciful and gracious, slow to anger and abundant in mercy. He will not always side, neither will he keep his anger forever. He has not dealt with us according to our sins, nor rewarded us according to our iniquities. For as the heaven is high above the earth, so great is his mercy towards them that fear him. As far as the east is from the west, so far he has removed our transgressions from us. Like as a father pities his children, so the Lord pities them that fear him. For he knows our frame, he remembers that we are dust. As for man, his days are as grass, as a flower of the field, so he flourishes. For the wind passes over it, and it is gone, and the place they shall know it no more. But the justice of the Lord is from everlasting to everlasting upon them that fear him, and his righteousness unto children's children, to such as keep his covenant, and to those that remember his commandments to do them. The Lord has prepared his throne in the heavens, and his kingdom rulers over all. Bless the Lord, all ye angels that excel in strength, that do his commandments, hearkening unto the voice of his word. Bless you, the Lord, all ye hosts, you ministers of his, that do his pleasure. Bless the Lord in all works, in all places of his dominion. Bless the Lord, O my soul. Thank you. Hello friends, I am K. Suhani. I am studying here in my auntie's class in the Sunday school. Today I am going to say a story from the Bible. Before knowing that, let us know one thing in the Bible. There are 66 books in the Bible. In that, 2 names are written with women's names. Those are Esther and Ruth books. Let us know about Ruth. Do you know what is the meaning of Ruth? Ruth means rose flower. Let us know about Ruth, what happened in her life. First, in Judah country, in Bethlehem there lived a family. The head of the family is Elimelech and his wife is Naomi. Naomi had 2 sons, Mahlon and Chilion. They all lived in Bethlehem, but a great famine appeared in the Bethlehem. So they did not have food to eat. All are dying because they don't have food, water, anything. And they did not have they wanted to go to Moab to live there because there is a great famine here. So they decided to go. The Bethlehem means house of bread. They did not have belief on their village. For the temporary famine, they wanted to go to another town. So they left the blessed town, which is Bethlehem, and they went to Moab. There they lived 10 years. After that, the 2 sons get married with 2 Moab girls. They are Orpah and Ruth. After some days, the Elimelech has died. After that, the 2 sons, Mahlon and Chilion, also died. Then the Naomi got the news that in her own town, that is Bethlehem, the great famine is over and all are living very happily. And she decided to go to Bethlehem. And while Ruth, Naomi and Orpah were going in the way, they stopped to eat. There, Naomi said to Ruth and Orpah, "Daughters, you go to your mother and father and live with them. And you can't come to my village. You marry some Moab boys and live with them." Then the Orpah said her, "Nice idea, mother-in-law." She kissed her and went. But Ruth said that, No, Naomi, mother-in-law, I will be with you. Your God is my God. Wherever you live, I live with you. Where you die, I also die.
who are your people? They are only my people also. Then by listening these words, Naomi is very excited and hugged Ruth. After that, they went to Bethlehem. There some members identified Naomi. Oh, you are Naomi? Are you Naomi? Then Naomi said, what? Yes, I am Naomi, but this name Naomi had did me all things which are not nice for us. While I am going from this Bethlehem village, I have all things, but while I'm coming back, I did not have anything except my daughter-in-law. So I wanted to change my name as Mara. Mara means bitter. Then after that, the neighbors of Naomi help her by seeing a house and giving food for them. After that, the Ruth said to Naomi, mother-in-law, I just wanted to go and glean. This is harvest season. I wanted to glean in the field of anyone, because daily we are eating the food of others which they sacrifice. So I want to work hard and get food for us. Then she went to the field of Boaz, who is the near relative of Naomi's husband, who is Elimelech. Then there she worked very much and she got very thirsty and she's looking for water. After that, Boaz came to his field to see the harvesters, and he asked some persons, who is that girl? Then they says, do you remind Naomi? Yeah, she is my aunt. Her son's wife is this girl. She did not at all stopped her work. She is doing from the morning. She did not took any rest and she is doing very hard work. Then the Boaz said to this Ruth, you are a very kind girl and you have lived everything in your hometown and came for your mother-in-law, and you can work. You should not go to any other fields. You work here only and you eat with my servants and you drink the water which my servants drink. Then after this, she asked Boaz, why are you showing this much grace on me? Then Boaz says, you lived everything for your mother-in-law, so I wanted to help you. Then the Ruth go to Naomi and whatever had happened in the field, she says everything. Then the Naomi says, he is very kind man, he may help you. Next, it is night. Then Naomi said, go to the threshing floor until and unless Boaz eat and drink water. When he comes to sleep, then uncover his feet and he may show you a way. Then after eating and he drink water, then she uncovers his feet. Then the Boaz says, who is that woman? Then I am the servant. I am the Ruth, servant of you. Then the Boaz says, I will help you guaranteed. I am your relative, but I will say your kindness, your character, real character to the people of our town and to the judges, all will help you. But before me, a nearer relative is there for you. First, let him help you. If he helps you, if he will not help you, I will guarantee help you. Then next day, a nearer relative comes and listens all things. Then he says, I will help Naomi, I will buy the field of them and I will release all their money, but I will not marry Ruth, because if I marry Ruth, my life will be damaged. Then the Boaz thinks that it will not happen. So he comes friend and he will marry the Ruth. Then after that, she conceives and she gives birth to a person, Obed, the father of Jesse, and the Jesse is the father of David. Let us know the genealogy of David.
This then is the family line of Perez. Perez was the father of Hezron. Hezron, the father of Ram. Ram, the father of Aminadab. Aminadab, the father of Nashon. Nashon, the father of Salmon. Salmon, the father of Boaz. Boaz, the father of Obed. Obed, the father of Jesse. And Jesse, the father of David. This is the genealogy of David. Did you observe the things in this story? The things is the Ruth have very much kindness, and she got the gift. She got the gift for her kindness, and she lived very happily after that. So we should be very kind, and we should be very kind, and we should not at all be very hurry. We should help others. We should not be very bad, cruel. And thank you for giving this opportunity. I thank Sunday School Superintendent Suchita Aunty, Vice Superintendent Sharon Michael Uncle, Secretary Anil Nagar Uncle, Pastors Pascal Prakash Uncle, Sajivan Uncle, teachers, volunteers, and each and everyone. Thank you. Praise the Lord. My name is Komal. Today I am saying all books of New Testament: Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude and Revolution. Thank you. Have a nice day. Praise the Lord. My name is Lijita. All books of New Testament: Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, and Revolution. Thank you. Have a nice day. Lord, my name is Komal. Today I am saying 10 plagues of Egypt. Water turning to blood, frogs, lice, flies, livestock pestilence, boils, hail, locusts, darkness, and killing of firstborn children. Thank you. Have a nice day. My name is Lijita. Major prophets in Bible: Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel. Minor prophets in Bible: Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, and Malachi. My name is Komal. Today I am saying my major prophets in Bible: Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel. Minor prophets in Bible: Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, and Malachi. Hello friends, I'm K. Sushani. Today I'm telling a story from Bible that is about Esther. You know who is Esther? Let us know in the story how she became the queen. In the land of Susa, the capital of Persian Empire, there lived an exiled Jew named the Mordecai. The Mordecai was a
kind and fearful person. He was believe in God. He will believe the God. One night he got a scary dream. What he thought means, oh, what scary dream. Let me walk sometime, then I can sleep. And he went outside of his home to walk. Then he saw two soldiers from the palace that they are talking, tomorrow the king will be died. Ha ha ha. They are laughing like that. The Mordecai listened it. And after that, one soldier is telling to another soldier that it's a powerful poison. Tomorrow I'll mix it in the king's breakfast. He will be died. Tomorrow we will meet in palace. Bye. They are telling and they are going there. Let's go. They two are going like that. Then Monica, what he thought, I should inform to the king. Then he went to the palace and he informed the king. Then the two soldiers were arrested in the jail, and the king tells the thanks to Monica because Monica informed that he is dying like that. So after that, the king tells to the minister that minister, the Mordecai shall be given 10 talents of gold, and the rest of his life he cannot pay the taxes. Give Mordecai 10 talents of gold, and he cannot pay tax rest of the life, he tells. Then okay, your majesty, the minister tells. But anyone don't know that who did this plan. This plan was the advisor of kingdom, that is Evan's work. Then after that, after some days, the king want to select the next king of that kingdom. Then the king wants some women. Then a server went outside and he is telling to all the kingdom. Then that server words, the Mordecai listened and he went to Esther. Who is Esther? Means Esther is the Mordecai's granddaughter. So Esther was a beautiful girl. He went to Esther, Mordecai, and Mordecai tells, tomorrow is the selection of the new king of our kingdom. You shall go there. No, I'm afraid, Esther tells. No, you don't afraid. God will be there with you. Then the Esther tells, okay, your father. And tomorrow morning, some soldiers from kingdom came and they pick up the Esther and they went to went to the palace. Then so many women came to the selections. Then the king rejected all, and last turn was the Esther's. Esther went to the king's room. Then the king asks, what is your name? My name is Esther, king, she will tell. Then the king tells, oh, you are so beautiful. You are the next queen of our kingdom. Then the Esther tells, thank you, your majesty. After that, they will be married and they stay happily. Thank you. Thank you for giving me this opportunity. I thank Sunday School Superintendent Suchitra Aunty, Vice Superintendent Michael Uncle, Secretary Aninathan Uncle, Pastor Pascal Prakash Uncle, Sajeevan Uncle, teachers, volunteers and each and every children. Thank you. Praise the Lord. My name is Lijita. 10 plagues of Egypt. Water turning to blood. Frogs, lice, flies. Livestock pestilence. Boils, hail. Locust, darkness, and the killing
and the killing of firstborn children. Thank you. Have a nice day. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము 28వ దావీదు కీర్తనలను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె ఆగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగి వేయునట్లు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడెదరు. వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృత్తిపరచక నిర్మూలన చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము. ఆయన యందు నమ్మిక ఉంచెదను గనుక నాకు సహాయం కలిగిన. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలలో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ లియోన్ మ్యాక్సిమస్. అందరికీ వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, కరోనా ఎవరికి రాకుండా చేసినావు, నీకు స్తోత్రం. కరోనా ఎవరి మీద రాకుండా కాపాడినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. సండే స్కూల్ పర్ఫార్మెన్స్ చేసిన అక్క అన్న వాళ్ళని బ్లెస్ చేయండి యేసయ్యా. మెసేజ్ చెప్పిన అంకుల్ ఆంటీని బ్లెస్ చేయండి. సండే స్కూల్ సుచిత్ర ఆంటీని, మైకల్ అంకుల్ని బ్లెస్ చేయండి. టీచర్స్ని, పాస్టర్స్ని బ్లెస్ చేయండి. ఈ సండే స్కూల్ ఆది అంతం మీరై ఉందురని యేసే పేరిట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Hi friends, I'm Ritu Diana. I'm studying 7th class. So friends, today's scripture reading is taken from Numbers 17 chapter 1 to 8 verses. I repeat, Numbers 17 chapter 1 to 8 verses. And the Lord spoke unto Moses, saying, Speak unto the children of Israel, and take off every one of them a rod according to the house of their prince, according to the house of their fathers, 12 rods. Write the every man's name upon his rod, and thou shalt write Aaron's name upon the rod of Levi, for one rod shall be for the head of the house of their fathers. And thou shalt lay them up in the tabernacle of the congregation before the testimony, where I will meet with you. And it shall come to pass that the man's rod, whom I shall choose, shall blossom, and I will make to cease from me the murmurings of the children of Israel, whereby they murmur against you. And Moses spoke unto the children of Israel, and every one of their princes gave him a rod apiece
for each prince one, according to their fathers' houses, even 12 rods, and the rod of Aaron was among their rods. And Moses laid up the rods before the Lord in the tabernacle of witness. And it came to pass that on the morrow Moses went into the tabernacle of witness, and behold, the rod of Aaron for the house of Levi was budded and brought forth buds and bloomed blossoms and yielded almonds. May God bless these verses. Thank you. Let's bow down our heads and look up to God in prayer. Our gracious Heavenly Father, we thank you for this wonderful opportunity to come into thy presence. Thank you, Lord, for protecting all these days. Thank you, Lord, for your grace and mercy. Lord, bless our church pastors, elders, committee members, deacons. Lord, especially bless our Sunday school team, superintendent, vice superintendent, teachers, and all the children. Lord, especially bless the children who are actively taking part in the Sunday school program and presenting their talents. Lord, today as Viola auntie is going to deliver the word of God, speak to each and every one of us. Lord, make known as your Son, Lord Jesus Christ. Let all the children be blessed. I ask these things in the mighty name of our Lord and Savior Jesus Christ. Amen. హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? బాగున్నారా? మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు చాలా బలపడుతున్నారని దేవుని వాక్యంలో నేను విశ్వసిస్తున్నాను. అవునా చిల్డ్రన్? మీకు బైబిల్ కథలు అంటే చాలా ఇష్టం కదా? అయితే మీకోసం నేను ఒక మంచి స్టోరీ బైబిల్లో నుంచి, ఒక పాత నిబంధన గ్రంథంలో నుంచి ఇంకొక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను. మరి మీరు వింటారు కదా, జాగ్రత్తగా వినాలి. ఓకే? ఇవాళ నాకు దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మొదట దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సూపరింటెండెంట్ సుచిత గారికి, మరి వైస్ సూపరింటెండెంట్ మైకల్ గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. చిల్డ్రన్, మరి ముఖ్యంగా మనం ఒక మంచి స్టోరీ బైబిల్ నుంచి విన్నాం. మంచి స్టోరీ అంటే మీకు ఒక ఇంట్రడక్షన్, ఒక క్లూ ఇస్తాను. మీరు నాకు ఒక ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే మనకు నేమ్స్ ఉంటాయి కదా, మీకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఏ పేరు? ఒకరి పేరు ఒక్కొక్కరికి సునీల్ అని, తర్వాత సోనీ అని, అట్లా ఒక్కొక్క పేర్లకు, మనకు పేర్లకు ముందుగా ఒక ఇనిషియల్ ఉంటుంది. అవునా? ఆ ఇనిషియల్కి ఒక ఇంటి పేరు ఉంటుంది. సో ఆ ఇంటి పేరు ద్వారా ఎవరు వీరు, ఏ గోత్రం వాళ్ళు, ఎవరు అని ఒక ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా బైబిల్లో కూడా ఆ గోత్రాల పేర్లు ఉన్నాయి. సో ఆ గోత్రాల పేర్లు ఏంటో ముఖ్యమైన తెలుసుకొని అనుకుంటున్నారా? మరి ఇవాళ మీకు దాని గురించి ఒక మంచి విషయాలు మీకు తెలుస్తాయి. బైబిల్లో 12 గోత్రాలను ఉన్నాయి. 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. మనం ఇవాళ 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ 12 ట్రైబ్స్ ఇది ఎలా విభజింపబడింది, ఎవరి ద్వారా కలిగింది, దీనికి మూల పురుషుడు ఎవరు అనే ముఖ్యమైన విషయాలు మనం ఇవాళ తెలుసుకుందాం. ఓకేనా? మనకు ఈ 12 గోత్రాలు యాకోబు ద్వారా కలుగుతాయి. యాకోబుకి 12 కుమారులు ఉంటారు. ఈ 12 కుమారుల ద్వారా ఈ 12 గోత్రాలు విభజింపబడతాయి. అసలు ఈ యాకోబు ఎవరి ద్వారా కలిగినారంటే, ఇస్సాకు రెబ్కా ద్వారా యాకోబు, ఇస్సాకు అని ఇద్దరు కవులలో జన్మిస్తారు. అయితే ఈ ఇస్సాకు ఎవరంటే వాగ్దాన పుత్రుడైన అబ్రహాంకి వాగ్దాన పుత్రుడు. అబ్రహాము సారాకు కలిగిన పుత్రుడు ఇస్సాకు. సో ఈ అబ్రహాము వాళ్ళ తండ్రి హారాను ఈ దేవుడు అన్య జనంలో నుంచి అబ్రహాముని ఏర్పరచుకున్నారు. సో అబ్రహాము ద్వారా మనకు సారా, అబ్రహాం ద్వారా ఇస్సాకు రెబ్కా కొడతారు. ఇస్సాకు నుంచి మనకు యాకోబు ఇస్తారు. యాకోబు నుంచి మనకు ఒక 4 భార్యల ద్వారా మనకు 12 గోత్రాలు విభజింపబడతాయి. ఈ యాకోబు ఎవరంటే ఇస్సాకుకు రెబ్కాకు కలిగిన కుమారులు. ఈ ఇస్సాకుకు 2 కుమారులు ఉంటారు, ఈసావు తర్వాత యాకోబు. ఈ ఇద్దరు యాకోబులలో యాకోబు చిన్నవాడు, ఈసావు మొదటివాడు. సో ఈసావు ఇక యాకోబు చిన్నవాడైనా కూడా ఈ మోసము చేసి ఈసావుని ఆయన జ్యేష్ఠత్వాన్ని తీసుకుంటాడు. అదేవిధంగా తండ్రి ద్వారా మరి ఈసావుకు రావాల్సిన దీవెనలు కూడా యాకోబు తీసుకొని తల్లి యొక్క ప్రోద్బలంతో హారానికి పారిపోతాడు.
సో ఈ ఎందుకు పారిపోతాడంటే యాకోబు ఈసావును మోసం చేసినందుకు ఏశావుని, సో అన్న నన్ను చంపుతాడు ఏమో అని వాళ్ళ తల్లి అతన్ని వాళ్ళ మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి పంపిస్తుంది. సో అక్కడ లాబాను దగ్గర ఈ యాకోబు తలదాచుకుంటాడు. ఈ యాకోబు ఇజ్రాయెల్ ఎప్పుడు మాట యాకోబు దేవునితో పోరాడి అతను ఇజ్రాయెల్గా మార్చబడతాడు. ఆయన చేసిన మోసాన్ని కూడా ఒప్పుకొని దేవుని దగ్గర ఆయన క్షమాపణ అందుకొని దేవునితో రాత్రంతా పెనుగులాడుతాడనమాట. అంటే నన్ను దీవించేంత వరకు నన్ను వదిలిపెట్టి నన్ను మర్చిపెట్టినప్పుడు దేవుడు అతన్ని అప్పుడు దీవించి ఇజ్రాయెల్గా మారుస్తాడు. యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడతాడు. సో అతని ద్వారా మనకు ఒక సంతానాన్ని కలుగుతుంది. సో యాకోబు మొదటిగా లాబాను దగ్గరికి ఇంటికి వెళ్ళినప్పుడు రాహేలు మీద మనసు పడి రాహేలుని పెళ్లి చేసుకుంటాని వాళ్ళ మామయ్య లాబాన్ని అడిగినప్పుడు లాబాను మొదట పెద్ద కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి లేయాని ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో లేయా నుంచి 7 మంది సంతానం అనే కలుగుతుంది. లేయాకు రూబేను, సిమియోను, లేవి, జూడా, ఇస్సాకార్, జెబులూన్, దీనా అనే కుమార్తె ఆమె ద్వారా వస్తుంది. ఈ 7 మంది సంతానము లియా ద్వారా కలుగుతుంది. సో దీనా అనేది ఒక కుమార్తె, వాళ్ళకందరికీ ఒక కుమార్తె జన్మిస్తుంది. మరి అదేవిధంగా ఆయన రేచెల్ని రాహేల్ని పెళ్లి చేసుకొని జోసెఫ్ని, బెంజమిన్ కుమారులను ఆమె అనుకుంది. ఆ తర్వాత ఈ బిల్హా జిల్ఫాను కూడా యాకోబు పెళ్లి చేసుకుంటాడు. ఈ జిల్ఫా ఇక లే ఒక దాసి, తర్వాత జిల్ఫా రాహేలు ఒక దాసి ద్వారా కూడా మనకు సంతానం కలుగుతుంది. బిల్హా ద్వారా దాను, నఫ్తాలి అనే కుమారులు జన్మిస్తారు. అదేవిధంగా జిల్ఫా ద్వారా గాదు, ఆషేర్ అనే 2 కుమారులు జన్మిస్తారు. సో వీళ్ళ ద్వారా దేవుడు ఒక 12 గోత్రాలను విభజించబడతాయి. సో ముఖ్యంగా దీనికి మూల పురుషుడైనటువంటి యాకోబు ద్వారా దేవుడు 12 మంది కుమారులలో నుంచి 12 గోత్రాలను దేవుడు విభజిస్తాడు. చూడండి, అసలు ఈ 12 గోత్రాలు ఎందుకు విభజింపబడినాయి, ఎలా విభజింపబడినాయి, దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ముఖ్యంగా ఈ మన నిర్గమకాండంలో చూసినట్టయితే మోషే, అహరోనులు ఇద్దరు కలిసి ఐగుప్తు దేశంలోంచి మన బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ని వాగ్దానం దేశానికి నడిపిస్తుంటారు. నడిపించిన తర్వాత వాళ్ళని దేవునికి మోషే, అహరోను దుపార్తి వేయడం ద్వారా వాళ్ళకు వీళ్ళే ఎందుకు వేస్తున్నారు, మేము ఎందుకు వేయకూడదు, వీళ్ళైనా గొప్ప అని వాళ్ళకి వాళ్ళ కలహం వచ్చి ఈ మోషేకి, అహరోనులకి 270 మంది అపోజ్గా తయారై వాళ్ళని మాట్లాడతారు. కోరాహు కుమారులు, తర్వాత కోరాహు, తర్వాత లేవి యొక్క మునిమన్మడులు, అభిరాము, వీళ్ళంతా కలిసి ఈ మోషేకి, అహరోన్లకి వ్యతిరేకంగా మాట్లాడి మేమే వేస్తాం దుపార్తి, మీరు అవసరం లేదు అనే వాళ్ళతో అపోజ్ చేసినప్పుడు మోసే వాళ్ళ ఎదుట సాగిలపడి ఇది మా పని కాదు, ఇది దేవుడు మాకు సెలవిస్తేనే చేస్తున్నాము, ఇది మాకు అని వాళ్ళ ముందు అన్నప్పుడు వీళ్ళంతా కలిసి ఒక మాటకు వస్తారు. సరే దేవుడు ఎవరి చేత వెనక ఈ దుపార్తి వేయటకి ఎవరిని ఎంచుకున్నారని వాళ్ళకు క్లారిటీ కోసం దేవుడి దగ్గర మోసే మరి ఒక్కసారి పోయి ఆయన గుడారంలో ప్రార్థించినప్పుడు అక్కడ దేవుడు వాళ్ళకు సెలవిస్తాడు. అంటే మీరు ప్రతి గోత్రంలో నుంచి ఒక ముఖ్యమైన వాటిలో నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు మీద ఒక కర్ర పేర్చమని దేవుడు సెలవిస్తాడు. సో ప్రతి ఒక్క గోత్రంలో నుంచి రూబేన్ యొక్క గోత్రం నుంచి ఒక కర్రను, సిమియోను, లేవి, యూదా, దాన్, నఫ్తాలి, గాద్, ఆషేర్, ఇషాకర్, జబులీన్, మనషే అండ్ బెంజమిన్ వీరి యొక్క మన గోత్రాల నుంచి ఒక ముఖ్యమైన వారి నుంచి ఒక్కొక్క కర్ర పేర్చమన్నప్పుడు మోషే ఆ కర్రలన్నింటినీ పేర్చుతారు. పేర్చి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు దానికి వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడు నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఒక అహరోను కర్ర అనేది లేవి కర్ర. ఈ అహరోను కర్ర చిగురిస్తుంది. సో ఈ చిగురించిన కర్ర దేవుని యొక్క యాజకత్వం చేయటానికి దేవుడు సెలవిస్తానన్నమాట. సో దేవుని బిడ్డలు, దేవుని యాజకులుగా లేవి యొక్క వంశాన్ని, దేవుడి యొక్క ట్రైబ్స్ని వాళ్ళని ఎన్నుకుంటాడు. సో దీనికోసం వాళ్ళు మేమే దుపార్తి వేయాలని వీళ్ళందరూ అన్నప్పుడు సో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఒక లేవి యొక్క ట్రైబ్స్ని, లేవి ట్రైబ్ని వీళ్ళు దేవుడు ఎన్నుకున్నారు. సో దీని ద్వారా దీనికోసము ఈ యొక్క ట్రైబ్స్ విభజింపబడడం జరిగింది. సో చిల్డ్రన్, ఈ యొక్క ట్రైబ్స్ దేనికి ఇంపార్టెన్స్ అంటే మన ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. పరలోక పట్టణంలో ఒక
యొక్క 12 గుమ్మములు ఉంటాయి. ఆ గుమ్మములకు ఈ యొక్క 12 గోత్రాల పేర్లు అక్కడ రాయబడి ఉంటుందని దేవుడు ప్రకటన ద్వారా మనకు సెలవిస్తున్నాడు. సో చాలా ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క 12 గోత్రాల నుంచి. సో మనం ఈ 12 గోత్రాలు ఏందో మరొకసారి తెలుసుకున్నామా. ఫస్ట్ రూబేను, సిమియోన్, లేవి, జూడా, డాన్, నఫ్తాలి, గాద్, ఆషేర్, ఇషాకర్, జెబులిన్, మనష్షే అండ్ బెంజమిన్. ఈ యొక్క 12 గోత్రాలు యొక్క యాకోబు ద్వారా కలుగుతాయి. సో ఈ 12 గోత్రాల్లో లేవి యొక్క గోత్రము యాజకులుగా దేవుడు ఎన్నుకోబడతాయి. సో చూడండి, ఈ యొక్క లేవి యొక్క వంశము గోత్రము ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలుసుకున్నారు కదా. దేవుని యొక్క యాజకత్వం చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అదే ఈ యూదా గోత్రంలో నుంచి దావీదు జన్మిస్తాడు. ఈ దావీదు గోత్రంలో నుంచి యేసుక్రీస్తు జన్మిస్తాడు. సో ఈ గోత్రంలో మనకు ఎంతో ఇంపార్టెన్స్, మనకి ఈ గోత్రాల నుంచి ప్రతి ఇంపార్టెన్స్ ఒక్కొక్కరి నుంచి మనకు తెలుస్తుంది. సో యూదా గోత్రము దేవుని యూదా గోత్ర సింహంగా దేవుడి ఈ గోత్రంలో నుంచి మనకు జన్మిస్తాడు. సో ముఖ్యంగా ఈ లేవి, యూదా అండ్ బెంజమిన్ గోత్రాలు దావీదుకు మద్దతు వలకి, దావీదుకి ఇష్టమైనట్టుగా ఆయన కట్టడాలకి దేవుడి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దావీదుకి మద్దతుగా ఈ 3 గోత్రాలు నిలుస్తాయి. వీరి ముగ్గురు యూదా గోత్రములకు ఈ దేవుని రాజ విస్తరణకు తోడ్పడతారు. మిగతా ఈ 10 గోత్రాలు రూబేను, సిమియోన్, దాన్, నఫ్తలి, గాద్, ఆషర్, ఇషాకార్, జెబులిన్ అండ్ మనష్షే ఈ 10 ట్రైబ్స్ వాళ్ళు యారోబాము నాయకత్వంలో విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా జీవిస్తారు. సో వాళ్ళ యొక్క వంశం కొంచెం క్షీణిస్తుంది. అయితే ఈ లేవి, యూదా అండ్ బెంజమిన్ గోత్రాలు, ఈ 3 గోత్రాలు దేవుని రాజ్య విస్తరణకి తోడ్పడతాయి. వీరు దావీదుకు మద్దతు పలికి ఇక దావీదు మన యూదా గోత్ర విస్తరణకు సామ్రాజ్యానికి ఈ 3 గోత్రాలు తోడ్పడుతుంది. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు ఈ యొక్క 12 గోత్రాలు మరి ఎంత ప్రాముఖ్యత కలిగిందో, పరలోకంలో పట్టణములకు 12 గుమ్మములు ఉంటాయి. ఆ 12 గుమ్మములకు ఈ 12 గోత్రాల పేర్లు కలిగి ఉంటాయి. సో చిల్డ్రన్, ఈరోజు మనం తెలుసుకున్నాం కదా ఈ 12 గోత్రాల యొక్క ముఖ్యాంశాలు. సో మీరు ఈ 12 గోత్రాల గురించి కూడా మీరు ఈ 12 ట్రైబ్స్ని కూడా మీరు చూడకుండా చెప్పాలి, మళ్ళీ రాసి కూడా నాకు ఈ హోంవర్క్ పంపించాలి. సరేనా చిల్డ్రన్? సో ఈ సమయం నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే మీకు అందరి అక్కకు, సుచిత్ర అక్కకు, మరి అదేవిధంగా మైకల్ కూడా నేను యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. చిల్డ్రన్, బాయ్. Praise the Lord, friends. My name is Shrestha. Let us all close our eyes and bow our head before God. Our Heavenly Jesus Christ, thank you for blessing us and thank you for keeping us safe, Lord Jesus. Lord, as we are going to start a Sunday school, Lord Jesus, Lord, please give your hands, Lord Jesus. Lord, please help us to do the Sunday school very good, Lord Jesus. Lord, help all the people who are doing the Sunday school, Lord Jesus. Lord, please bless all of us, Lord Jesus, Lord. And Lord, please bless all the Sunday school superintendent, everyone, Lord Jesus. Lord, I pray for all of us, Lord Jesus, Lord, and give us good knowledge to remember the stories and the Bible verses what our teachers are telling, Lord Jesus. Lord, please bless all of us, Lord Jesus, Lord, and let nobody get coronavirus, Lord Jesus, Lord, and let this COVID-19 go away from this world, Lord Jesus, Lord, Lord, and let a new vaccine come for this, Lord Jesus, Lord. Please bless all of us, Lord Jesus. In the name of Jesus Christ, I pray. Amen. Praise the Lord. My name is Kevina Madhuka. I am singing a song. Na sneham Yesutone, na gamyam Christulone, na sneham Yesutone, na gamyam Christulone, na తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు, నా హితులందరూ నన్ను మరచిన
అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశంపై వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. అవును నాయన, గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కాచి కాపాడి ఉంటున్నాను నాయన. వందనాలు, స్తోత్రాలు నాయన. అవును నాయన, ఈ సండే స్కూల్ ఆన్లైన్ సండే స్కూల్లో ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశంపై వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. అవునాయన, ఈ చిన్న బిడ్డలు ప్రభా పాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా, బైబిల్ స్టోరీస్ ద్వారా ప్రభా నేను గణపరుస్తూ ఉంటున్నాను నాయన. వందనాలు, స్తోత్రాలు నాయన. వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. చిన్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, బలాన్ని, శక్తిని ఇవ్వండి నాయన. అవునాయన, ఇంకా ఎంతో మంది నీ బిడ్డలు ప్రభా ఈ ఆన్లైన్ సండే స్కూల్లో పాల్గొనలేకపోతున్నారు నాయన. ఆ బిడ్డలందరూ పాల్గొనటకు కావలసిన సహాయాన్ని దయచేయగలని అడుగుకుంటున్నాను నాయన. అవును నాయన, ఇప్పుడు విన్న వాక్యం ప్రభా ఈ బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. వీరి హృదయాలకు వీరు అప్లై చేసుకునే వాక్యాన్ని దయచేయండి నాయన. అవును నాయన, ఈ బిడ్డలు నేర్చుకున్నది ఏది మర్చిపోకుండా నాయన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. వారి హృదయాల్లో భద్రపరచండి నాయన. అవును నాయన ప్రభా, ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్లో ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానానికై వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అవును నాయన, ఆ చిన్న బిడ్డల పేరెంట్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే ప్రభా సండే స్కూల్ సూపరింటెండెంట్ కోసం ప్రార్థిస్తున్నాం, వైస్ సూపరింటెండెంట్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం నాయన. సండే స్కూల్ టీం అంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారు ఎంతో ప్రయాసపడి ప్రభా నిన్ను గణపరచుటకు, నిన్ను మహిమపరచుటకు ప్రభా, నిన్ను ఆరాధించుటకు ఎన్నో ప్రయత్నాలుగా ప్రభా వారు నీ వాక్యాన్ని వెతుకుచున్నారు నాయన. క్వశ్చన్స్తో తర్వాత ప్రభా ఎన్నో రకాలుగా పిల్లలకు వాటిని టాలెంట్స్ని చూపిస్తున్న విధానంకై వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. అవును నాయన ప్రభా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ సండే స్కూల్ కార్యక్రమం అంతట్లో మీరున్నందుకై వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. అవును నాయన, నమ్ముటిని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమంద మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మేము క్షమించము, మమ్ము శోధనలోకి తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. థ్యాంక్ యూ.